त्रैगुणञ्च महाघोरं ब्रह्मविष्णुमहेश्वरं सर्वपापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। श्रीगुरुभ्यो नमः। శ్రీ నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశిలో రవి సంచారం 16 డిసెంబర్ నుండి 14 జనవరి 2025 దాకా సంచారం ఉన్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, అన్ని రాశుల మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారం చేసుకుంటే మనం అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాం అనే విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే రవి అంటేనే మనకి గ్రహరాజు. ఈయన ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడని తెలుసు. అంటే ఒక రాశిలో సంచారం చేయడానికి 30 డిగ్రీలు ఇంకొక 30 రోజులు కాలం తీసుకుంటాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు ఈ మాసంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న రవి 15వ తారీఖు రాత్రి ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్నే ధనస్సు సంక్రమణం అంటాం. ఈ ధనస్సు సంక్రమణం సమయంలో సంక్రమణం తర్వాత 16 గడియలు పుణ్యకాలంగా చెప్పబడింది. ఆ సమయంలో సంక్రమణ సమయంలో మనం అంటే తెల్లవారు 16 తారీఖు సూర్యోదయం అప్పుడు లేచి స్నానం చేసినా, నదీ స్నానం చేసినా లేదా సంక్రమణ స్నానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ సంక్రమణ సమయంలో చేసే దానాలకు కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ధనుసు రాశిలో సంచరించే సమయంలో మనం వస్త్రదానం చేయడం వలన సంక్రమణానికి చాలా ఉత్తమమైన ఫలితాలు, సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందో ఎటువంటి సందేహం లేదు. ఈయన రవి భగవాన్ అంటేనే మనందరికీ తెలుసు, సింహరాశికి అధిపతి. ఉత్తరా నక్షత్రానికి, ఉత్తరాషాఢ నక్షత్రానికి, కృత్తికా నక్షత్రానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు. సహజ పంచమాధిపతి కూడా. ఈ రవి అగ్నితత్వ గ్రహం. అలాగే ధనస్సు రాశి కూడా అగ్నితత్వ రాశి. రాశ్యాధిపతి గురువు, ఇద్దరు కూడా మిత్రులే అయినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి? రవి అంటేనే ప్రభుత్వ సంబంధమైన విషయాలు, తండ్రికి సంబంధమైన విషయాలు, అధికారం, ఈగో క్లాషెస్, పదవి లాభాలు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా మనకి రవి కారకత్వంగా చెప్పవచ్చు. బంగారం. కాబట్టి ఆ రవి భగవాన్ ధనుసు రాశిలో సంచరించే సమయంలో మనకి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ నెలంతా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటేనే మనందరికీ తెలుసు, పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి వారికి రవి ద్వితీయాధిపతి అవుతాడు. అంటే ద్వితీయ భావం అంటే కుటుంబ స్థానం, వాక్కు, ధన సంబంధమైన విషయాలు, ఇవన్నీ మనకి 2వ భావంలో గోచరిస్తాయి. ఈ ద్వితీయాధిపతి అయిన రవి షష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. షష్టమ భావం అంటేనే రుణ, రోగ, శత్రు సంబంధమైన విషయాలు, కర్మ సంబంధమైన విషయాలు మనకి షష్టమ భావంలో గోచరిస్తుంటాయి. ఈ షష్టమ భావంలో సంచరించే సమయంలో వీరికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగంలో కూడా చాలా శ్రమతో ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలే పొందుతారు. ఒక్కొక్కసారి ప్రమోషన్స్, ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ మాసంలో ప్రమోషన్స్ సంబంధించిన శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కష్టంగా హార్డ్ వర్క్ చేస్తే కనుక మీరు ఈ మాసంలో చక్కగా చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయాలు కానీ, కోర్టుకు సంబంధమైన, అంటే ఆల్రెడీ ఇప్పటిదాకా ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నా, కోర్టులో లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా మీకు సానుకూలంగా, మీకు ఈ మాసంలో దానికి తగ్గట్టుగా సానుకూలత ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీరు ఎక్కువగా ఏంటంటే ఆరోగ్యం చాలా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ధన సంబంధమైన విషయాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ మనకి అనవసర విషయాలకి ఖర్చు పెట్టుకోకుండా కొంచెం పొదుపు చేసుకుంటే కనుక జాగ్రత్తగా ధనాదాయంలో ఎటువంటి లోటు లేదని చెప్పవచ్చు. వ్యక్తిగతంగా మటుకు ఒకసారి జీవిత భాగస్వామితో కొంచెం మనం జాగ్రత్తగా వాక్కు ద్వారా, అంటే ఈగో క్లాషెస్ రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే మీ పై అధికారులతో గానీ, మీ చుట్టుపక్కల ఉన్న మీ ఉద్యోగం చేసే చోట గానీ, వేరే చోట గానీ, మీకంటే అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర మటుకు ప్రభుత్వ సంబంధమైన అధికారులతో గానీ, మీరు మాట్లాడే మాట చాలా చక్కగా సామరస్యంగా మాట్లాడితే గనుక అన్ని కార్యాల్లో కూడా మీకు ఈ మాసం విజయావకాశాలు అవ్వడానికి అనుకూలమైన వాతావరణం అని చెప్పొచ్చు. అంటే మన వాక్కే మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి మన వాక్కు ప్రకారం మనం ఈ మాసం అంతా మీరు చక్కగా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా ఈ మాసం అంతా మీకు చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది శరీరారోగ్యం విషయంలో.
అలాగే శత్రునాశనం అంటే శత్రువులు మిత్రులు అవుతారని చెప్పవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసే కార్యాలన్నిట్లో కూడా ఈ మాసం మీకు విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ధనధాన్య లాభాలు అంటే మీరు చేసే పెట్టుబడులు గాని, ఏవైనా సరే ఈ లాభిస్తాయని చెప్పవచ్చు. అన్నిట్లా కూడా చాలా మటుకు విజయావకాశాలు మెరుగుపడతాయి. అలాగే ఈ మాసంలో మీకు చక్కగా మంచి సత్సాంగత్యం ఏర్పడటం, మంచి మిత్రులు ఏర్పడటం, వాళ్ళ వల్ల సహాయ సహకారాలు లభించడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే గనక మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతారు. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క ద్వాదశ నామాలు కూడా మనం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందడం ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక ఈ వీడియోని మీకు పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పంపే నోటిఫికేషన్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు చేరుతూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత జాతక సమస్యలకు ఏమన్నా పరిష్కారాలు కావాలన్నా కూడా ఆ స్క్రీన్ పై నెంబర్‌కి కాల్ చేస్తే గనక మీకు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.